ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ, అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి బాబాగారు సంపూర్ణ ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని మీకు, మీ కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టైటిల్ మీరు చూసే ఉంటారు కదండి. నా కంటి చూపు కోసం బాబాగారు నాకు ఎలాంటి సహాయం అందించారంటే అన్న టైటిల్తో మీ ముందుకు వచ్చాను కదండి. దాని గురించి పూర్తి వివరాలు, బాబాగారు నాకు ఎలాంటి సహాయం చేశారు, నాకు ఈరోజు కళ్ళు చూపు ఎలా ఉంది, అన్ని విషయాలని మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. ఈరోజు నాకు కండ్లకి ఆపరేషన్ ఎలా జరిగింది, దానికి బాబాగారు ఎలా సహకరించారు అనేసి దాని గురించి మీకు చాలా స్పష్టంగా చెప్తానండి. జరిగిన విషయం అంతా చెప్తాను. దాదాపు ఒక 18 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి. 18 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఇంకా ఇవి కంటికి సంబంధించిన సైట్ ఏదైతే ఉందో ఆ సైట్కి సంబంధించిన ఆపరేషన్స్ అంత పెద్దగా ఉండేవి కాదండి. అప్పట్లో చాలా తక్కువ ఉండేది. అంటే మనకి ఎక్కడైనా వెళ్ళాలంటే ఇండోర్కి వెళ్ళే వాళ్ళం, లేకుంటే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళం, అలా ఉండేదన్నమాట. అప్పుడు ఇంత ఎక్విప్మెంట్స్ అవి ఉండేవి కాదు. ఇప్పుడంటే చాలా వచ్చినాయి మనం చేయించుకోవడానికి, కానీ అప్పట్లో అలాంటివి ఏమి ఉండేవి కాదు కదండి. అలాంటి పరిస్థితులలో నాకు కొద్ది ఐసైట్ ఉందండి. దూరపు చూపు కనిపించదు. దగ్గరవైతే బాగా కనిపిస్తుంది, కానీ దూరం కనిపించదు. అలాంటి సందర్భంలో ఒకసారి నేను బాబాని చాలా ముక్కుండేదాన్ని. ఎప్పుడు చూసినా నేను అద్దాలు పెట్టుకొని పూజ చేయాలి, ఏ దేవుళ్ళని చూసినా నేను అద్దాలు పెట్టుకుని నేను వాళ్ళని దర్శించుకోవాలి. ఏంటి బాబా నాకు చూపించు తండ్రి, నాకు ఎట్లయినా సరే నా కళ్ళు, నా చూపు బాగా అందరిలాగా నేను చూడాలి అని పదే పదే చెప్పుకునేదాన్ని అండి. ఒకరోజు ఏమైందంటే మా నాన్నగారు కాల్ చేశారు ల్యాండ్లైన్కి. కాల్ చేసి ఇట్లా మనకి తెలిసిన వాళ్ళు మన ఊర్లో ఒక క్యాంప్ పెడుతున్నారు, ఇండోర్ నుంచి డాక్టర్స్ వస్తారు, వాళ్ళతో ఒకసారి చెక్ చేయించుకో, వాళ్ళు ఇక్కడే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఐ ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పారు. అది ఎంత ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్ అంటేనండి, అప్పట్లో ఇలాంటి ఆపరేషన్స్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. మనం ఇండోర్ వెళ్ళాలన్నా అవన్నీ చాలా ఇబ్బంది అయ్యేది. మనకు తెలిసే వాళ్ళు కూడా లేరు కూడా. అలాంటిది నాన్నగారు నాకు ఇట్లా, అది కూడా గురువారం రోజునే నాన్న కాల్ చేశారు. సరే నేను అన్నాను, సరే నాన్న నేను వస్తాను, ఖచ్చితంగా వచ్చి నేను చెక్ చేయించుకుంటాను అన్నాను. అక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అప్లికేషన్స్ పెట్టుకొని. సరే నాన్నగారికి ఉన్న మంచి పేరు వల్ల నాకు వచ్చేసి 3rd నెంబరు అలా ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ చెకింగ్ చేసుకోవాలి కదా, మనం చెకప్ చేయించుకోవాలి. ఐస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎంత సైట్ ఉంది, ఆ సైట్ బట్టి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. అవన్నీ పూర్తయిపోయాయి. సరే అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఐ సైట్ బట్టి మనకి ఇన్ఫామ్ చేస్తాము, ఆపరేషన్ చేస్తామా లేకుంటే ఇండోర్కి వాళ్ళ హాస్పిటల్కి రావాలా అనేది వాళ్ళు చెప్పారండి. సరే అక్కడే నేను కొన్ని రోజులు నాన్న వాళ్ళ ఇంట్లోనే వెయిట్ చేశాను. చేసిన తర్వాత ఒక అతను రవి అన్న ఉన్నారు. ఆ అన్న వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు ఒప్పుకున్నారు సార్ చేయడానికి, కాకపోతే పాపది వచ్చేసి ఆపరేషన్ అప్పుడు 23వ నెంబర్ వచ్చింది. ఆ 23వ నెంబర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే, అంతమంది ఉన్నారు. అసలు పాపకి చాలా హెవీ సైట్ ఉంది, వాళ్ళు యాక్చువల్గా ఇండోర్కే రమ్మన్నారు, నేను రిక్వెస్ట్ చేసుకున్నాను అని అన్న చెప్పారు. నాన్న అన్నారు, లేదు లేదు ఇక్కడైతేనే బెటర్ ఉంటుంది, చేయించేద్దామన్నారు నాన్న. సరే అయిపోయిందండి. వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, మేము వెళ్ళాము అక్కడికి. వెళ్ళి నాన్న నేను వెళ్ళి అక్కడికి అంతా నిల్చున్నాము. అంటే అక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని అంతా. వాళ్ళు ఏమేమి ప్రాసెస్ చేయాలో అవన్నీ చేశారు. అసలు ఐబ్రోస్ ఇట్లా మనకి ఐ ఆపరేషన్ చేసేటప్పుడు అండి అప్పట్లో ఈ ఐబ్రోస్ కూడా తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఆ హెయిర్ ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో అనేసి అది తీసేసేవాళ్ళు. సరే నాది 23వ నెంబర్ కదండి. వెళ్ళినాను, వెళ్ళి చేయించేసుకున్నాను ఆపరేషన్. అక్కడికి వెళ్ళంగానే లోపల అక్కడ ఆపరేషన్ థియేటర్లో బాబాగారి ఫోటో కనిపించిందండి నాకు. నాకెంత సంతోషం అనిపించిందంటే, నేను రోజు బాబాగారిని వేడుకుండేది ఒక్క విషయమే, నేను చూపు కనిపించాలి, నేను అందరిలాగా చూడాలి, నాకు ఇవ్వవా చూపు మంచి భాగ్యం ఇవ్వవా అని అట్లా మొక్కునేదాన్ని. మనసుతో ఎక్కువ ప్రార్థన చేసేదాన్ని, నాకు గురువు కదా అనేసి. అక్కడికి వెళ్తే అసలు నేను చాలా షాక్ అయిపోయాను. బాబాగారు మంచి దరహాసంతో ఇలా అభయహస్తం చూపిస్తూ, ఇట్లా హస్తం చూపిస్తూ అంటే ఆశీర్వదించినట్లు.
సరే ఇంకా బెడ్ పైన పడుకున్నాను. ఇంకా చేశారు, వాళ్ళు ఆపరేషన్ చేసేసారు. చేశాక చెప్పారు, ఈరోజు మాత్రం మీరు ఎలాంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దండి, 2 ఐస్కి చేశాం కదా, రేపు మాత్రం కొద్ది తెరవండి, కాకపోతే ప్రతి 1 అవర్కి అలా మీరు డ్రాప్స్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే అని నాన్నకన్నీ ఏమేమి గైడెన్స్ ఇవ్వాలో ఇచ్చేశారు. సరే మేము ఇంకా వచ్చేసాం, ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు మామూలుగా అండి అందరికీ ఆపరేషన్ అప్పుడు ఒక్కొక్కళ్ళకి చూపు బాగా స్పష్టంగా కనిపించడానికి 1-2 నెలలు అలాంటి టైం పడితే మీరు నమ్ముతారో నమ్మరో అండి, నాకు వితిన్ 2 డేసేనండి. ఒక కన్నేమో 2 డేస్కే వచ్చేసింది, ఇంకొక కన్ను మాత్రం ఒక 1 వీక్ టైం పట్టింది స్పష్టంగా కనిపించడానికి. ఎంత ఆనందం అంటే నాకు అసలు ప్రతిదీ నా కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంది, అంత సంతోషపడిపోయినాను. వెంటనే నాకు 2 కళ్ళు మంచిగా స్పష్టంగా బాగా కనిపించేసరికి ఫస్ట్ నేను వెళ్ళింది బాబా గుడికి అండి. వెళ్ళి ఆయనకి, నాకు జోలె టెంకాయలు కొట్టడం అంటే చాలా ఇష్టం అండి, ఏదైనా 2 టెంకాయలు కొడతా ఉంటాను. సరే వెళ్ళేసి బాబా గుడికి వెళ్ళి చాలా ఆనందపడిపోయి, వాళ్ళు ఇచ్చిన అద్దాలు, ఒకటి నల్ల అద్దాలు ఇస్తారనమాట, ఆ అద్దాలు పెట్టుకోవాలి మనం, ఆ అద్దాలతోనే వెళ్ళి నాన్న అమ్మ ఎంతో చెప్తున్నారు, ఎందుకు ఈ డస్ట్కి అవసరమా నువ్వు వెళ్ళడం అంటే, లేదు నాకు కళ్ళు చూపి ఇంత బాగా స్పష్టంగా ఇచ్చిన బాబాకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి కదా, ఎందుకంటే నేను ఇండోర్కి వెళ్ళి చేయించుకునే పరిస్థితి కాదండి, పిల్లలు చిన్నగా ఉన్నారు, మనం వెళ్ళి చేయించుకోలేము, ఇంట్లో పెద్దవాళ్ళు, మనకున్న బాధ్యతలు, అంత దూరం ఎవరు పంపించరండి, ఎవరు తోడు రారు కూడా ఫస్ట్. అలాంటిది అక్కడికి వెళ్ళకుండానే ఇండోర్ వాళ్ళు నాన్న వాళ్ళ ఊరికి వచ్చి అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదండి. ఎందుకంటే అంత దూరం నేను వెళ్ళి చేయించుకోవడం అనేది అసంభవం అప్పట్లో, కొన్ని ఏళ్ళ కిందట అది అసంభవం. ఇంట్లో పెద్దవాళ్ళు, పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, బాధ్యతలు ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు వెళ్ళి తీసుకెళ్ళి చేయిస్తారండి అంత దూరం? అద్దాలు ఉన్నాయి కదా, సరిపెట్టుకోవచ్చు కదా అన్నట్లే మాట్లాడతారు. అలాంటిది బాబా గారిని నేను ఎంత ముక్కున్నానో, ఎంత ప్రాధేయపడ్డానో, ఆయనే నాకు ఒక దారి చూపించి ఆ ఇండోర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాన్న వాళ్ళ ఊరికి పంపించారు చూడండి, నాకు ఆపరేషన్ జరిగేలా చేశారు కదా, అది పెద్ద గొప్ప మిరాకిల్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల, బాబా దీవెనల వల్ల నా కళ్ళు ఇప్పుడు చాలా బాగున్నాయండి. చాలా ఇయర్స్ కిందట నేను ఆపరేషన్ చేయించుకున్నా, ఇంతవరకు నా కంటికి ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా చూస్తాను, చాలా బాగుంది, కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతా బాబా గారి దయ అండి. ఆయన దయ లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదండి. నా జీవితంలో ప్రతి ఒక్క అడుగు ఆయన దయతోనే ముందు పడుతుందండి. అందుకే మా పిల్లల పేర్లు కూడా సాయి అని ఫస్ట్ వచ్చేలాగే పెట్టామండి. నాకు అంత ఇష్టం బాబాగారు అంటే. బాబాగారిని సర్వస్వ శరణాగతి కోరితే ఏదైనా బాబాగారు తీరుస్తారండి. అది కూడా మనకి మంచిదైతేనే చేస్తారు, లేకపోతే ఆయన దాని జోలికి కూడా వెళ్ళరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. మరొక సాయి సందేశంతో, అలాగే నా జీవితంలో బాబాగారు చేసిన అద్భుతమైన సహాయాల గురించి మీకు తప్పకుండా ఒక్కొక్క వీడియోలో వివరిస్తానండి. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.